రీసెంట్గా ఒక సంఘటన జరిగిందండి. పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి. హైదరాబాద్కు చెందినటువంటి ఒక కుటుంబం 3 తరాలండి. ముత్తాతలు, తాత, మనవళ్ళు 3 తరాల మనుషులు 18 మంది చనిపోయారండి. ఎలా చనిపోయారంటే సౌదీ అరేబియాలో మక్కా అనే ఒక ప్రాంతం ఉంటుందండి. మక్కాని దర్శించుకొని వీళ్ళు మదీనాకి వెళ్తున్నారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అర్ధరాత్రి 1:30 సమయానికి ఈ 18 మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఉంది కదా, ఆ బస్సు వచ్చేసి ఆయిల్ ట్యాంకర్ వచ్చేసి ఢీకొందండి. ఆయిల్ ట్యాంకర్ వచ్చి బస్సును ఢీకొంది. బస్సు మీద ఆయిల్ మొత్తం పడిపోయి అందరూ చనిపోయారు. దాంట్లో ఈ 18 మంది మన హైదరాబాద్కు చెందినటువంటి ఈ 18 మందిలో పిల్లలు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 3 తరాల వాళ్ళు ఒకటేసారి 1 నిమిషంలో చనిపోయారండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ముత్తాతలు, తాత తరం, మనవాళ్ళు 3 తరాల వాళ్ళు 18 మంది అండి. ఇది మన భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట. ఒకటే ఫ్యామిలీలో 3 తరాల వాళ్ళు చనిపోవడం అనేది. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మక్కా నుంచి మదీనాకి వెళ్ళేటువంటి ప్రాంతం అనేది రోడ్డు మార్గం అనేది చాలా భయంకరమైనటువంటి మార్గం అండి. ఆ మార్గంలో అర్ధరాత్రి పూట బస్సు ట్రావెల్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ అనమాట. ఆయిల్ ట్యాంకర్ అంటే తెలుసు కదా, పెట్రోల్ ఉంటుంది దాంట్లో. అది బస్సును గుద్దటం, బస్సులో ఉన్నటువంటి మన హైదరాబాద్కు చెందిన ఈ 18 మంది చూస్తున్నారు కదా, పిల్లలు కూడా ఉన్నారండి దాంట్లో. ఎంత బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళు డెడ్ బాడీస్ అక్కడే ఖననం చేశారంట. అంటే మన ఇండియాకి ఇంక ఈ డెడ్ బాడీస్ రావు, అక్కడే సౌదీ అరేబియాలోనే వీళ్ళని పూడ్చిపెట్టడం అనేది జరుగుతుంది. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.